హిందువుల జీవన విధానమే వారి వైదిక ధర్మం. హిందువులు అనుసరిస్తున్న మతానికన్నా వారి జీవన విధానంలో విడదీయడానికి వీలు లేకుండా ఈ మతానికి ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని కల్పి కల్పించినదేదైనా ఉంది అంటే అది వైదిక ధర్మమే. హైందవ మతానికి ఒక ప్రవక్తుడంటూ లేకపోవడమే ఈ జాతి విశ్వాసాల ప్రత్యేకత. ఎందరో జ్ఞానులు అనుభవాల సారమే భారత జాతి ధర్మాచరణం. మనకంటూ ఒకటుందని చెప్పుకుంటున్న జీవన విధానానికి ఎందరో మహానుభావులు తమ వంతు కర్తవ్యంగా ఈ ధర్మానికి ప్రవక్తులై నిలిచి ఉండవచ్చు. కానీ ఏ ఒక్కరూ ఈ ధర్మానికి స్థాపకులు కారు. ఇతర మతాలతో ఆ మత ధర్మాలతో పోల్చి చూసుకున్నప్పుడు హైందవానికి ఉన్న ప్రత్యేకతే ఇది. మన ధర్మం అంటే శాస్త్రాలు నిఘంటువులు ఇలా చెబుతాయి. సూక్ష్మంగా చెప్పాలంటే ధర్మం అంటే ధరించున్నది, పోషించేది, ఎలుగెత్తి చాటేది అని నిర్వచనం. మానవుని లౌకిక బంధాల నుంచి విముక్తిని చేసి పరమసత్యానికి చేరువ చేసి జీవుణ్ణి దేవుడిగా మలిచేది ధర్మం. సత్య స్వరూపాన్ని చెప్పేది వేదం. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసం చేసే ఆదరణే ధర్మం. ఆ ధర్మానుసరణే సంస్కృతి. సంస్కృతి శబ్దం అర్థవ్యాప్తి విస్తృతమైంది. అది చరిత్రో, నాగరికతో, జీవన విధానమో, వ్యవసాయ సంబంధమో, సామాజిక ఆధ్యాత్మిక సమ్మిళితమో ఇది అని చెప్పడానికి వీలు లేనంత అనిర్వచనీయమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే లోకహితవును ఏది కోరుకుంటుందో అదే ధర్మం. లోక సమస్త సుఖినో భవంతు అని వైదిక మతం చెప్పినా బహుజన సుఖాయ బహుజన హితాయ అంటూ బౌద్ధ మతం చెప్పిన సారాంశం ఒక్కటే. యజ్ఞయాగాది కర్మలు ధర్మమని మీమాంసకులు చెబితే మతోభ్యుదయ నిశ్రేయ ససిద్ధ సధర్మ అని వైశేషికులు ఇహపరాలు సిద్ధించేదే ధర్మమని చెప్పారు. దేవుడి ఉనికిని నిరాకరించే జాతి ఉండవచ్చునేమో కానీ తమకు నియమాలు, కట్టుబాట్లు, ఒక జీవన విధానం అంటూ ఏదీ లేదని చెప్పే జాతి ప్రపంచంలో ఎక్కడా లేదు. చివరకు నాస్తికులైన తమకొక జీవన విధానం అంటూ లేదని చెప్పలేరు. అందుకే వివేకానందుడు ధర్మం అంటే ఒక జీవన విధానమని నిర్వచించారు. ఎవరి మతం వారిది, ఎవరి జీవన విధానం వారిది, ఎవరు గౌరవించే ధర్మం వారిది. ఇందులో విభేదం ఏముంది? భగవంతుని నిరాకరించే విధానం మతంగా మనజాలదు. మనకన్నా సర్వశక్తిమంతుడు ఒకడున్నాడనుకోవడమే మతానికి పునాది. ఆ శక్తిమంతుడు ఈశ్వరుడైనా, అల్లా అయినా, జీసస్ అయినా విభేదం ఏముంది? ఆ విశ్వాసం పిలుపులో వ్యత్యాసమే తప్ప మార్పేముంది? తాము కొలిచే దేవుడు, తాము ఆచరించే జీవన విధానం తప్ప తక్కిన వారి విశ్వాసాలన్నీ తప్పని భావించే మతోన్మాదం మనకు కనవసరం లేదు. అలాంటి వారి అజ్ఞానానికి 2 కన్నీటి బొట్లు సానుభూతిగా రాల్చి వదిలేద్దాం. సత్యధర్మాలలో అంతిమ సత్యం భగవంతుడేనని అన్ని మతాలు అంగీకరించే సత్యం. ధర్మం అనే ఆదరణకు సంబంధించినది కావడం వల్ల అది కాలానుసరణం. హైందవానికి వేదాలు మారలేదు, ఇప్పటికే ప్రామాణికాలే. కానీ ధర్మశాస్త్రాలు మాత్రం మారాయి. మను, యాజ్ఞవల్క్య, పరాశర స్మృతులు యుగధర్మాన్ని అనుసరింపజేయటానికి వచ్చాయి. ఈ ధర్మశాస్త్రాలకు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. ధర్మస్వరూపాన్ని చెప్పే స్మృతులు మారడం బట్టే ధర్మం కాలానుగుణంగా మార్పు చెందుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కాలానుసారంగా కొన్ని విషయాల పట్ల స్మృతులు సడలింపు ధోరణి అవలంబించాయి తప్ప 10 మంది చేసే చర్యలే ధర్మమని అవి ప్రబోధించలేదు. కాలాతీత ధర్మాలను విసర్జిస్తూ కాలానుగుణంగా మనిషి వర్తనను సత్యసంధత గీటురాయిగా ఉదారంగా అర్థం చేసుకున్న స్మృతులు విధి నిషేధాల సడలింపులలో జాగరూకతను అనుసరించాయి.
మనువు మొదలు పరాశరుని వరకు ఉన్న ధర్మశాస్త్రాలకు వ్యాఖ్యానం చేసిన పండితులు తాము బతికిన కాలాన్నే ప్రమాణంగా తీసుకుని వ్యాఖ్యానించారు. పరాశర మాధవీయం రాసిన విద్యారణ్యుడైతేనేమి, ఆ తర్వాత ధర్మనిర్ణయ సింధు గంగాధర జట్టు అయితేనేమి, వారికి సమకాలీన జగత్తుతో పరిచయం ఉంది. వారికి ఒక సామాజిక బాధ్యత ఉంది. మనకు పాశ్చాత్యులకు వ్యత్యాసం ఇక్కడే ఉంది. పాశ్చాత్యులకు తత్వశాస్త్రం, మతం, ధర్మం వేరువేరు. హిందువులకు అవన్నీ వేరు కాదు. ఒకదానితో ఒకటి ముడి వేసుకొని ఆలోచన రాసి జ్ఞాన సిద్ధాంతంగా ఆలోచన దొంతరగా సాగే దర్శన శాస్త్రాల సత్యానుభూతిని సహేతుకంగా నిరూపిస్తే ధర్మం సత్యానుభూతికి సాధనాలను నిరూపిస్తుంది. భారతీయులు ఆధ్యాత్మిక జీవులు. వారి దృష్టిలో దేహం, మనస్సు, బుద్ధి కన్నా ఆత్మ భిన్నమైంది. అది నాశం లేనిది. ఆత్మకు జనన మరణాలుండవనే మాట అలా ఉంచితే సనాతన ధర్మం యమ నియమాల ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. నైతిక నిష్ట లేనిదే ఆధ్యాత్మిక అనుభవం సిద్ధింపదనే షరతును అది విధిస్తుంది. యమ అంటే సత్య, అహింస, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాలను పాటించడం. నియమం అంటే శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలను పాటించడం. మనం ఏ కాలంలోనైనా ఉండవచ్చు. మన కోసం ధర్మశాస్త్రాలు కర్కశంగా ఉండకుండా సడలింపు ధోరణిని కనబరిచి ఉండవచ్చు. యమ నియమాలను వదిలిన మనిషి సనాతన ధర్మానికి దూరమయ్యాడా లేదా అన్నదే లేక అంతటితో ఆ ధర్మం ఆగిపోలేదు. అది మనల్ని పురుషార్థాల వైపు నడిపిస్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 దశల పురుషార్థాలు. ధర్మం కోసం తక్కిన వాటిని సాధించడం ఉత్తమ పురుష లక్షణం. అలా కాక కామం అంటే కోరిక లేదా స్వార్థపరత్వం కోసం తక్కిన వాటిని వినియోగించుకోవడం అధమం. అందుకే మనువు దధర్మరహితమైన అర్థకామాలు వ్యర్థమని హెచ్చరించాడు. యమ నియమాలను, పురుషార్థాలను ధర్మబద్ధంగా సాధించుకునే మార్గం ప్రతి మనిషికి ఇచ్చిన అవకాశమే. వాటినే మనం ఆశ్రమ ధర్మాలుగా చెబుతాం. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాలు. సన్యాసాశ్రమానికి మోక్షానికి అనుకూలమైనది. ఇక్కడ ధర్మ ప్రవృత్తి, నివృత్తి అని 2 విభాగాలుగా ఉంటుంది. ప్రవృత్తి మొదటి 3 ఆశ్రమాలకు, నివృత్తి సన్యాసాశ్రమానికి విధింపబడింది. సనాతన వైదిక ధర్మాలన్నీ అవలంబించడానికి అందరూ అర్హులే. పురుషార్థాలు, చతురాశ్రమాలు అందరికీ సమానమే. చివరకు షోడశ సంస్కారాలలో ఒక ఉపనయన విధి తప్పిస్తే తక్కిన కర్మలన్నీ శూద్రులకు కూడా వర్తిస్తాయి. వైదిక సనాతన ధర్మం నమ్మేవారు మోక్షప్రాప్తికి చేసే భక్తి, జ్ఞాన, యోగ కర్మ మార్గాలన్నీ సాధనాలే. అందుకు శూద్రులైన, స్త్రీలైన అర్హులే. స్త్రీలను పక్కన పెట్టి వేసే సంకుచితత్వం వైదిక ధర్మానికి లేదు. విచిత్రంగా మనుస్మృతిలో కనిపిస్తోంది. అందుకే పండితులు మనుస్మృతిలో దొంగలు జొరబడ్డారని చెప్పారు. శ్రీకృష్ణార్పణమస్తు.